నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మధురా నగర్ పోలీస్ స్టేషన్ నుండి పదవి విరమణ పొందుతున్న ఎస్ఐ షేక్ ఇక్బాల్ హుసేన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసి రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ సాయినాథ్ రెడ్డి, ఎస్ఐ బాలరాజ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది. ఫోన్ చేసాం భయపడదు చుప్పులు నువ్వే सर सीआई साहब ने तो ऐसे सब कोई ना कोई किधर ना किधर उतरना है. आपका चेंज यहाँ पे है सर. आप अच्छा रिटायरमेंट ले लीजिए. घर में अच्छा टाइम दो फैमिली को. थोड़ा योगा, थोड़ा अच्छा डाइट फॉलो करो. इतना सर्विस करें. बहुत बहुत थैंक यू सर. అర్థమవుతుందా? పదివేలు చేస్తున్న ఇక్బాల్ సార్ గారికి, తోటి ఎస్ఐలకి, తోటి సిబ్బందికి, ఆయన పబ్లిక్కి నమస్కారం. ఒక విధంగా ఇక్బాల్ సార్తో సంబంధం ఎస్ఆర్ నగర్లో ఉండే సారు ఏఎస్ఐ ఉన్నప్పుడు రైటర్గా పనిచేసిండు. ఎన్ని సర్వీస్ సార్ సెవెన్ బ్యాచ్ అంటే ఆయన గైడ్లైన్స్తో సహా నడిచేది పోలీస్ స్టేషన్. ఎన్ని వర్క్ వచ్చినా, ఎంత గ్రేవ్ కేసు వచ్చినా ఆయనే ఫైల్ పెట్టి ఆయన చేసేది. ఎన్ని గైడ్లైన్స్ ప్రతి విషయంలో అడిగి ముందుకు వెళ్ళారు ఎస్ఆర్ నగర్. ఆ నెంబర్ 1 టైం వచ్చినప్పుడు ఆయన ఉండే ఎస్ఆర్ నగర్లో టాప్ స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన భాగం చాలా ఉన్నాయి. మోస్ట్ ఆయననే. ఎన్ని గ్రేవ్ కేసుల్లో ప్రతి పొజిషన్ ఫాలో అయిపోయి దాన్ని సీసీఎంఎల్ వచ్చేంత వరకు ఆయన బాధ్యతలు ఉంటుండే. కోర్టుకి వెళ్ళి కానీ ఎఫ్ఎస్ఎల్ని కానీ తీసుకొచ్చి ఆల్ కేసెస్ తీసుకొచ్చి పెడుతున్నాయి. ఆ టైం వచ్చింది, ఆయన పీరియడ్లో వచ్చింది నెంబర్ 1 ఎస్ఆర్ నగర్. సెకండ్ టైం కూడా ఆయన ఉండే ఆయనే. కానీ ఫస్ట్ ప్లేసే మాకు వచ్చింది, కానీ వీలేదు మాకు అప్పుడు రాజా పిఎస్కి ఇచ్చారు. ఆయన పేరు కూడా ఉండే సెకండ్ టైం. రెండోసారి ఉన్నప్పుడు ఉండే. తర్వాత ఇక్కడ కలిసిండు. సేమ్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా పంచుకున్నాను. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా వర్ణాధికం. ఆయన వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషం నాకైతే. ప్రతి విషయంలో ఎట్లా ఉన్నా కానీ కేసు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చెప్తుంటే చేయగలుగుతుంటే చేస్తుంటే అందరం కలిసి. ఎస్ఆర్ నగర్లో 14 మంది ఎస్ఆర్ ఉంటుంటే ప్రతి విషయం ఏదో డౌట్ వస్తే ఆయన కన్వే చేస్తుంటే అందరం. ఆ రకంగా ముందుకు వెళ్ళినప్పుడు కూడా అన్ని విధాలుగా సహకరించాడు, అన్ని విధాలుగా చేసిండు. అని ఉంటే మాకు పెద్ద దిక్కులాగా అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్కి రిటైర్మెంట్ అవుతుంది, కాంపనీ అందరికి వచ్చేది కాబట్టి ఆయన ఆరోగ్యాలతో ఫ్యామిలీతో అందరికీ బాగుంది ఉండాలని కోరుకుంటున్నాను. इधर अजूबा मैं इकबाल हुसैन
एसआई ऑफ पुलिस मधुरा नगर। आज मेरा रिटायरमेंट हो गया और साफ स्टाफ या ऑफिसर्स और सर्कल साहब और जितने भी एसआई से पूरा जितना भी स्टाफ हमारा है पूरा हर स्टाफ को मैं शुक्रिया अदा कर रहा हूँ। हाँ, और मैं ये मैसेज देना चाह रहा हूँ कि सब जो है सो मिलजुल के हर जो है सो कोई सी भी मुसीबत है तो हाँ ऑफिसर्स का साथ देते हुए हाँ आगे बढ़ना, कभी पीछे नहीं हटना, यही मेरा मैसेज है। कभी भी अफसोस ऐसा नहीं होना, हाँ आगे ही बढ़ना रहता, वही है सर्विस जो है से चैलेंज करके आगे बढ़ना है, कभी भी पीछे नहीं हटना कोई से भी चीज़ में। हाँ, अपन पब्लिक की सेवा करने के लिए है। हाँ, और पब्लिक को भी जो है सो मैं इतने लोग आए हैं उनको भी शुक्रिया अदा कर रहा हूँ। हाँ, अभी आप कौन से पीएस से रिटायरमेंट हुए साहब? मधुरा नगर पुलिस स्टेशन से रिटायरमेंट हुआ, बहुत खुशी की बात है मेरे लिए। ఇన్స్పెక్టర్ సార్కి మరియు ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మన ఇక్బాల్ సార్కి, నాతోటి ఎస్ఐ సార్ బాలరాజ్ గారికి మరియు స్టాఫ్కి, పబ్లిక్కి నమస్కారాలు. ఇక్బాల్ సార్ ఈరోజు రిటైర్ అయిపోతుందని అనడానికి ఒక విధంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే సారు శేష జీవితంలో హ్యాపీగా ఎటువంటి టెన్షన్ ఫ్రీ లైఫ్ గడుపుతారనే ఒక ఆనందం ఉంది. అది మన మధ్య నుంచి వెళ్ళిపోయి మనల్ని ఒంటరి చేస్తున్నారనే ఫీలింగ్ అయితే ఒకవైపు ఉంది. నా పక్కనే కూర్చొని ఎంత ప్రెజర్ ఉన్నా సరదాగా, అంటే నా ఏజ్ ఉన్న వ్యక్తితో కూడా నేను అట్లా మాట్లాడుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, తిప్పుకోవడం అట్లా చేసుకుంటూ సరదాగా ఈ 1 year సార్ వచ్చిన ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళు టైం లేకుండా గడిచిపోయింది. చాలా సందర్భాల్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇది ఇట్లా కాదు, ప్రొసీజర్ ఇట్లుంటుంది, దీని కాన్సిక్వెన్సెస్ మనం ఇట్లా చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లా అవుతుంది, ఇట్లా వద్దు సార్ ఇట్లా చేద్దాం, నీకు ఆవేశం ఎక్కువ, తిట్టకు, కోప్పడకు, కూల్గా మాట్లాడేది నన్ను ఎక్కడికక్కడ సంజాయించుకుంటూ వస్తూ ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినా నేను కంట్రోల్ చేయలేను, నేను డీల్ చేయలేని సార్ మీరు మాట్లాడాలంటే ఎంతో ఓపికతో అందరితో మాట్లాడి అవన్నీ సాల్వ్ చేసేవాడు. నిన్న నైట్ కూడా ఒక పేరెంట్స్ని వాళ్ళు కొట్టారని చెప్తుంది, సీన్ విజిట్కి వెళ్దామని 11:30 అవుతా ఉంది. నేనే ఇంటికి వెళ్దామని అన్ని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అప్పుడు వాళ్ళు వచ్చారు, వెళ్దామని చెప్పా. సార్ వెళ్దామన్నారంటే ఎటువంటి విసుగు లేకుండా వచ్చి నాతో పాటు ఆయన స్టేట్మెంట్ రాసుకొని గైడ్ చేసి దీనికి ఇది అయితే చేయొచ్చు అని ఇట్లా అంతా ఓపికగా ఆ వయసులో కూడా ఎక్కడ అంటే ఐ మీన్ ఎజిటేట్ ఫీల్ కాకపోకుండా మాతో పాటు వచ్చి వర్క్ చేశారు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కేసులు చాలా ప్రెజర్ ఉండేవి. నా ఎక్సైజ్ కేసులు నా దగ్గర ఒక 5-6 ఉండేవి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఆ కేసులన్నీ ఛార్జ్ని రెడీ చేసి ఆయన సొంతంగా పైసలు పెట్టుకొని ల్యాబొరేటరీలో రిపోర్ట్లు అవి తెప్పించుకొని మరీ ఏసీ చేసిన వ్యక్తి సార్. అంటే ఎక్కడ కానీ ఈ వర్క్ నాది కాదు కదా, నేను ఎందుకు చేయాలనే ఫీల్ లేదు. తన ఎక్స్పీరియన్స్తో ఆ విధంగా మనకందరికీ ఎంతో విధంగా ఇది చేశాడు. సార్ మీరు రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండాలి, ఎప్పుడైనా మమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటాను. ఇంత ఓపిక ఉంది ఉన్న ప్రమోటీ ఎస్ఐ ర్యాంకర్ ఈ ఏజ్లో కూడా ఇంత ఓపికతోటి ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తోటి పనిచేయడం నేను ఫస్ట్ టైం. నేను విన్నా ఫలానా ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన మొత్తం రైటర్ చేసి ఇప్పుడు ఎస్ఐ అయ్యిండు, ఏఎస్ఐ అయ్యిండు, ఆయన మస్తు నాలెడ్జ్ అని చెప్పని విన్నా. కానీ ఒక పర్సన్ అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ తోటి నేను పనిచేయడం ఫస్ట్ టైం. నేను ఇక్బాల్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఈవెన్ నాకు ఎప్పుడన్నా కొత్త పిటిషన్లు ఎండార్ చేయడంలో కానీ, కోర్ట్ రేపర్ నుంచి ఎండార్ చేయడం కానీ, రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందని ఎండార్ చేయడం, అట్లాంటివి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఫస్ట్ నేను అడిగేది ఇక్బాల్నే అడుగుతా. ఈవెన్ మన ఎస్ఐలు కూడా ఇక్బాల్ని అడగండి సార్ అంటారు. మీరు కూడా రైటర్లు సంతోష్ కానీ ఎవరైనా కానీ ఏంది భయ్ ఏమొస్తుంది దీనికి, ఏం దీంట్లో అసలు ఇదేంది విచిత్రం ఉంది అన్నప్పుడు కూడా
లాస్ట్